నీలా నేను అవసరానికో పార్టీ మారను. రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు ఎవరు? హరీష్ రావు. నీలా నేను అవసరానికి ఒక పార్టీ మారను. రేవంత్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది. కేసీఆర్ స్టేట్స్మన్లా, రేవంత్ రెడ్డి స్ట్రీట్ రౌడీలా మాట్లాడి రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు డిపిఆర్ వెనక్కొచ్చిందన్న ఉత్తమ్ ఆరోపణ శుద్ధ అబద్ధం. 45 టీఎంసీలకే ఒప్పుకుంటూ మీరే లేఖ రాశారు హరీష్ రావు. ఇప్పుడు మీరు 299 టీఎంసీకి ఒప్పుకొని మీరు బయటకు వచ్చారు కదా, సంతకం పెట్టి వచ్చారు, ఇది వాస్తవమే కదా. అండ్ ఇంకొకటి మీరు చెప్పాల్సింది 50% వాటా సాధిస్తాం లేకపోతే చచ్చిపోతామని మీరే కదా మాట్లాడింది కృష్ణా జలాల్లో వాటా కోసం. ఇది వాస్తవం కదా హరీష్ రావు గారు? మీరు అన్నది ఎంత వాస్తవమో మీరు చేసిన పనులు కూడా అంతే వాస్తవం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రగతి భవన్లోనే కదా సంగమేశ్వరం స్కెచ్ అంతా మీరు గీసుకునేది మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చింది. మహబూబ్ నగర్లో ఉన్న మట్టిని ఇక్కడి నుంచి తరలించుకుపోయి సంగమేశ్వరం కట్టడానికి మీరే కదా ఉపయోగపడ్డది. ఇన్ని ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కూలింది నిజమే, అన్యాయం జరిగింది నిజమే, దోపిడీ జరిగింది నిజమే కదా. మీరు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పంచుకుంటున్నది నిజమే కదా. కేసు ముందుకెళ్లకుండా రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి ముగ్గురు కలిసి కూర్చొని ఈ కేసు ముందుకు రాకుండా తూతు మంత్రంగా సిబిఐకి అప్పగించి 3 బ్యారేజీల మీద కథ నడిపించి మెగా కృష్ణారెడ్డిని కాపాడుతున్నది మీరే కదా. ఇవన్నీ కూడా పొలిటికల్ విమర్శలే అండి. కేసీఆర్ మాట్లాడినా, రేవంత్ మాట్లాడినా, నిన్న హరీష్ మాట్లాడినా ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్సే. ఇగో ఆయన మాట్లాడి దానికి కౌంటర్గా నేను మాట్లాడుతున్నాను ప్రెస్ మీట్ పెట్టడం తప్పితే ఎక్కడా కూడా వీళ్ళు మళ్ళీ ఈ విషయానికి వచ్చేసరికి, ప్రజల ముందుకు వచ్చేసరికి మాత్రం ఏదో మేమేదో కౌంటర్ ఇచ్చినామని చెప్పుకుంటారు. కానీ అసలు విషయం ఏంది? ముగ్గురు కలిసే ఉంటారు తెర వెనకాల. సో ఇది పబ్లిక్ గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పార్టీ మారనోడేవాడు? పార్టీ మారనోళ్ళు ఎవరు? కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచే వచ్చిండు. మీరు ఎందుకు పార్టీ మారలేదంటే మీ మామ దగ్గరే ఉన్నారు కాబట్టి, మీకు ఇంకొక అవకాశం లేదు కాబట్టి మీరు పార్టీ మారలే. సో మీరు కూడా పార్టీ మారే అవకాశం వచ్చింది. గతంలో రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి పార్టీ మారడానికి ప్రయత్నం చేసిన ఆరోపణలు వచ్చినాయి, కానీ మారలేదు మీరు. కానీ ఎందుకు మారలే? తర్వాత మీకు అధికారంకి వచ్చింది, మీరు అక్కడే ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉంటా, ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, కేసీఆర్ తర్వాత కూడా ఇక్కడే ఉంటా అని స్టేట్మెంట్ ఇవ్వండి. అరే మీకు కనీసం కుర్చీ కూడా ఇస్తలేరు కదా ప్రెస్ మీట్లో. కనీసం మీకు కుర్చీ కూడా లేదు కదా. 2018లో గెలిచిన తర్వాత మీకు మంత్రి పదవి కూడా లేదు కదా మీకు, ఈటెల రాజేందర్కి.